టికెట్ ఆశిస్తున్నాడు, అతను రచ్చ చేస్తున్నాడు అక్కడ. రెండో పక్కన సొంత పార్టీలోనే ఉన్నటువంటి ఎంపీకి ఆమెకి అసలు పడదు శ్రీకృష్ణదేవరాయలకి. అక్కడ ఇన్ని వర్గాల మధ్యలో ఆమె గెలిచేస్తుందని ఎట్లా చెప్తారు? వాస్తవంగా అయితే ఆమెను తొక్కేయాలనుకుంటే సాంతం సీటే ఇవ్వకుండా ఉండాలి కదా. కానీ గుంటూరు 2కి ఎందుకు తీసుకొచ్చారు? దాంట్లో కొన్ని లాజిస్టిక్స్ ఉన్నాయి. ఆమె బీసీ కావడం ఒక ఎత్తు, ఇక్కడ కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి సెగ్మెంట్, కాపు ప్లస్ బీసీ ఇక్కడ హైయెస్ట్ ఓట్లు కాపు ఉన్నది. ఆ తర్వాత బీసీలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ ఆయన కాపు, ఆవిడ బీసీ. ఈ కాంబినేషన్ ఇక్కడ ఇంతకుముందు శ్రీదేవి ఉంది, వాళ్ళ ఆయన కాపు, ఆవిడ ఎస్సీ. కాబట్టి అక్కడ ఇచ్చారు. అంటే ఇక్కడ కులాలు, భార్య భర్త ఈక్వేషన్స్ అన్ని కూడా చూస్తారు. వాటన్నిటి ఆధారంగా ఉంటుంది. సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, అది ఎలక్షన్ డిసైడ్ చేస్తారు. కానీ అంత ఫ్యాన్ వేవ్ లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాడు ఆయన మద్దాలగిరి. ఆయనకి స్థాన చలనం అంటే రేపొద్దున మళ్ళీ నెగ్గుకు రావడం కష్టం అవుతుందేమో. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓటు అనుకోవచ్చు కదా. గిరిని అని ఎందుకు అనుకోవాలి? గిరి మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ గా తెలుగుదేశం సీటు. ఇప్పుడు తెలుగుదేశం స్ట్రాంగ్ గా ఉండి జనసేన కూడా ఉన్నటువంటి సీటు కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏముంటుంది? కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్ వాళ్ళది. దానికి ఆల్టర్నేటివ్ కాంబినేషన్ ఇతను కాపు ప్లస్ బీసీ అనేటువంటి ఫార్ములా అనేది వాళ్ళు అది చేసేసారు. కాబట్టి మనం ఇంకా గెలవలేని సంకల్ప విడుదల రజనీ గారి విషయం కానీ లేదంటే సుచరిత గారి విషయంలో కానీ అంటే కొంతమంది ఈ స్థాన చలనాల్లో వీళ్ళ గెలవలేరనే ఉద్దేశంతో మార్పులు